హలో హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఒక చిన్నటి ఆశ చిగురాసను కల్పించింది. మొత్తానికి 3 lakhs నుంచి 4 lakhs వరకు లోన్స్ ఇస్తామని చెప్పేసి రాజు యువ వికాసం దానికి తేదీని పొడిగించినటువంటి విషయం మనకి April 5th వరకు ఉండి దానికి ఈ నెల 16th వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు. 14 వరకే యాక్చువల్లీ లాస్ట్ డేట్. సో ఆ డీటెయిల్స్ మొత్తానికి ఎలా అప్లై చేయాలి ఏంటిది అనేది చాలా మందికి ఇప్పటికీ చాలా మంది నాకు తెలిసి దాదాపుగా ఎక్కువ మట్టుకు అబ్బాయిలే అంటే జెంట్స్ 70-80% అప్లై చేశాడు. తర్వాత అమ్మాయిలు అయితే తక్కువ మొత్తంలో దరఖాస్తు పెట్టుకున్నారు. ఇప్పటికే ప్రజాపాలన వచ్చేటువంటి దరఖాస్తుల మీద నమ్మకం లేక చాలా మంది కొందరైతే స్వల్పంగా అప్లికేషన్ పెట్టుకోవడం లేదు. ఇక కాన్ఫిడెంట్ గా ఏదన్నా ఒక బిజినెస్ చేస్తూ దాని మీద ఒక గ్రిప్ ఉండి ఖచ్చితంగా మేము లోన్స్ పొందగలం అని హోప్స్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా మంది సెక్టార్ వైజ్ గా దాన్ని అప్లై చేసుకోవాలి. మన దగ్గర ఉన్నటువంటి సెక్టార్సే ఫస్ట్ అగ్రికల్చర్ సెక్టార్ ఒకటి, తర్వాత ఇండస్ట్రియల్ సెక్టార్ ఒకటి, నెక్స్ట్ సర్వీస్ సెక్టార్. ఈ మూడే సెక్టార్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ శాఖలు ఇచ్చారు. ఆ డీటెయిల్స్ ఏంటో తెలియక చాలా మంది ఏ ఆప్షన్స్ పెట్టాలి, ఎలా అప్లై చేయాలి అనేది కూడా కొద్దిగా అంత కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఆ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ కట్ లో తెలుసుకున్నాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి రాజు యువ వికాసం అనేది స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్స్ అన్ని మీకు చాలా క్లియర్ గా వీడియో కింద లింక్ ఇచ్చాను. ఆ వీడియో వన్స్ చూడొచ్చు. అయితే రాజు యువ వికాసం దరఖాస్తు చేసుకోవడానికి మినిమం విద్యా అర్హత 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. 10th క్లాస్ అని కూడా మెన్షన్ చేయలేదు అక్కడ. 7th క్లాస్ ఉన్న ప్రాబ్లం లేదు. సో సెక్టార్ వైజ్ గా దీన్ని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు కావచ్చు, పురుషులు కావచ్చు. సో అగ్రికల్చర్ సెక్టార్ ఒకటి, తర్వాత ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్. దీంట్లో ఏమేమి వస్తాయి? ఫస్ట్ అగ్రికల్చర్ సెక్టార్లో వ్యవసాయ శాఖల్లో మనకి ఏదన్నా పౌల్ట్రీ ఫార్మ్స్ అంటే కోల్ట్రీ ఫారాలు మీరు పెట్టుకోవచ్చండి. మీకు వాటర్ సోర్సెస్ ఉండి ఒక 1 lakh అలా ఇన్వెస్ట్ చేస్తే ప్రభుత్వం నుంచి ఒక 3 నుంచి 4 lakhs వరకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అదొక ఆప్షన్. తర్వాత ఏదన్నా పోల్ట్రీ ఫామ్ కాకుండా అంటే మల్టీ అంటే పాలీ హౌస్ లాంటి అంటే కూరగాయలకు సంబంధించి ఫామ్ హౌస్ లాంటివి అలాంటి మెయింటైన్ చేసుకుంటామంటే దానికి కూడా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అలాగే నర్సరీని కూడా మెయింటైన్ చేస్తామంటే నర్సరీకి అంత లక్షల్లో డబ్బులు రావు. అది జాతీయ ఉపాధి హామీ, ఇది మాత్రం పెట్టకండి. తర్వాత వెజిటేబుల్ సర్వే చేస్తామండి. తర్వాత పశువులు కావచ్చు, గేదెలు కావచ్చు, వాటి పెంపకం కోసం కూడా లేదా మేకలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, బర్రెలు కావచ్చు నేర్పుకుంటామని చెప్పేసి ఉంటే దానికి కూడా మనం ఒక 50 నుంచి 60-80,000 వరకు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. 1,00,000 వరకు ఇన్వెస్ట్ చేస్తే మన దగ్గర ఉన్నటువంటి పశుగ్రాసాన్ని చూసి వాళ్ళు లోన్స్ అప్లై చేసేటువంటి ఇలా వ్యవసాయ శాఖలో రకరకాల శాఖలు ఉన్నాయి. మీకు నచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ గా మీకు లింక్స్ అయితే ఇచ్చాను. వన్స్ దానిపైన మీ మీకు నచ్చినటువంటి ఫస్ట్ ఆప్షన్ పైన ఏదైనా ఒక టిక్ చేయండి. సెకండ్ 3 ఇలా 1 to 3 ఆప్షన్స్ మాత్రమే ఇవ్వండి. అండ్ దరఖాస్తు చేసేటప్పుడు ముఖ్యంగా మీ నెగటివిటీ సర్టిఫికేట్, లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్స్తో పాటు మీ షాప్ కావచ్చు, మీ స్టడీ సర్టిఫికేట్ కావచ్చు, మీరు చేసినటువంటి ఎడ్యుకేషన్ కావచ్చు, ఆ డీటెయిల్స్ అని మాత్రం ఒక 3 హార్డ్ కాపీస్ పంపాల్సి ఉంటుంది. అంటే మండల ఆఫీస్లో ఒకటి ఉంటుంది విలేజ్లో, తర్వాత అక్కడ నుంచి ఎంపీడీఓ ఆఫీస్ నుంచి జిల్లా కలెక్టరేట్లకు ఒక కాపీ ఉంటుంది. ఒక కాపీ మన దగ్గర భద్రంగా పెట్టుకోవడానికి ప్రూఫ్ కోసం, ఐడెంటిటీ కోసం పెట్టుకుంటున్నారు. నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెక్టార్లో సో ఎగ్జాంపుల్గా మీరు ఏదైనా స్టీల్ షాప్ కావచ్చు, అంటే ఆటోమొబైల్ షాప్స్ కావచ్చు, ఆటో రిక్షాస్ కావచ్చు, ఇలాంటి వెహికల్స్ మెయింటైన్ చేసుకుంటాం. ఫైనాన్స్లో ట్రాక్టర్స్ కానీ ఇలాంటివి తీసుకుంటాం. ఏదన్నా కిరాణం జనరల్ స్టోర్స్ షాప్స్ పెట్టుకుంటాం. ఇలాంటి వాళ్ళకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ లిస్ట్ మొత్తం అంతా కూడా ఒక ఫార్మెట్ చాలా క్లియర్గా మీకు ఇచ్చాము. వన్స్ దానిపైన మీరు చెక్ మార్క్ చేసి దరఖాస్తు చేసేయండి. ఓకే, ఇదంతా సెలెక్ట్ అయితే మనకు June 2nd నాడు లిస్ట్ తీస్తామని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. మరి అది వస్తుందా, మరి ఎంతమందికి రిజెక్ట్ అవుతుంది, ఎలా అనేది కొద్దిగా ప్రభుత్వంలోనే కన్ఫ్యూజన్ ఉంది, కాస్త ఆలస్యం కూడా కావచ్చు. నెక్స్ట్ సర్వీస్ సెక్టార్లో ఏదైనా మొబైల్ షాప్ కావచ్చు మెయింటైన్ చేస్తాం. తర్వాత ఏదైనా టెక్నికల్గా మీరు ఏదైనా కంప్యూటర్ ఆన్లైన్ సెంటర్ మెయింటైన్ చేసుకుంటాం, ఇంటర్నెట్ సెంటర్ పెట్టుకొని మేము డెవలప్ చేసుకుంటాం అనేటువంటి వాళ్ళు ఆ సర్వీస్ సెక్టార్లో
నెక్స్ట్ ఏదైనా మెడికల్ షాప్స్ లాంటివి డెవలప్ చేసుకుంటాం సర్వీస్ సెక్టర్లో, ఈ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి రకరకాల ఇవన్నీ ఉంటాయి కదా, ఆ డీటెయిల్స్ అలాంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా మహిళా అభ్యర్థులు దేనికి దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి అంటే మీ ఇంట్లో కుట్టు మిషన్స్ కావచ్చు, కిరాణం జనరల్ స్టోర్ షాప్స్ కావచ్చు, ఇంట్లో కూర్చొని ఒకవేళ మీకు షాప్స్ ఉంటే కూడా 100% మీరు అప్లై చేయండి. మీకు అంటే ఆల్రెడీ మీకు కిరాణం జనరల్ స్టోర్ షాప్ ఉంటే కనుక మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ ఒక్కరికైనా ఖచ్చితంగా వర్తిస్తుంది. 100% మీకు లోన్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువ మొత్తంలో కనబడతా ఉన్నాయి. సో ఇలాంటి అండ్ టైలరింగ్స్ కావచ్చు, ఇలాంటి సెల్ వర్క్ ఫ్రమ్ హోమ్స్ లాంటి చిన్న చిన్న బిజినెస్ కూడా మహిళా అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ లిస్ట్ ఫార్మేట్ అంతా కూడా చాలా క్లియర్ గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను. మొత్తానికి దీనికి సంబంధించి ఆల్ డీటెయిల్స్ అంతా కూడా మీకు అర్థమయ్యే విధంగా వీడియో కింద లింక్ రూపంలో ఫుల్ఫిల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరిగింది. ఇక ఆలస్యం చేయకుండా ఇంట్రెస్ట్ ఉంటే కనుక దరఖాస్తు చేసుకోండి. ఇంట్రెస్ట్ లేని మాత్రం దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే దరఖాస్తు చేస్తున్న వాళ్ళు మాత్రం ఆలోచించకుండా హార్డ్ కాపీస్ ని మండల ఆఫీస్ లో సబ్మిట్ చేయండి. ఓకేనా? అండ్ ఈ వీడియోని మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. సదా మీ సేవలో SPN ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.